చంద్రుడు శివుని శిరస్సుపై ఎందుకు ఉంటాడో మీకు తెలుసా? చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను అంటే 27 నక్షత్రాలను వివాహం చేసుకున్నాడు. కానీ వారందరిలో రోహిణి అందంగా ఉండడంతో చంద్రుడు కేవలం తనపైనే ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తూ మిగతా భార్యలను నిర్లక్ష్యం చేసేవాడు. తన కుమార్తెల బాధను చూసిన దక్షుడు కోపంతో చంద్రుణ్ణి శపించాడు. నీవు క్షీణించిపోతావు, నీ కాంతి తగ్గిపోతుంది. ఆ శాపం ప్రభావంతో చంద్రుడు క్రమంగా కాంతి కోల్పోవడం ప్రారంభించాడు. చంద్రకాంతి తగ్గడంతో ఔషధ మూలికలు వనస్పతులు బలహీనమయ్యాయి. సృష్టి సమతుల్యం దెబ్బతింది. భయపడిన దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. బ్రహ్మ సూచనతో చంద్రుడు ప్రభాస క్షేత్రం సోమనాథంలో పరమశివుని కోసం కఠోర తపస్సు చేశాడు. శివుడు చంద్రుని భక్తికి ప్రసన్నుడై వరమిచ్చాడు. దక్షుని శాపం పూర్తిగా తొలగదు, కానీ కృష్ణపక్షంలో క్షీణించి శుక్లపక్షంలో మళ్లీ పూర్ణత్వం పొందు. ఇంతేకాకుండా శివుడు చంద్రునికి తన జటాజూటంలో స్థానం ఇచ్చి గౌరవించాడు. అందుకే పరమేశ్వరుడు చంద్రశేఖరుడయ్యాడు. ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి.